ఈ సహోదరి సహోదరులు, అపార్థం చేసుకునేవాళ్ళు సాధారణంగా మన చుట్టూ ఉంటారు. అన్న అపార్థం చేసుకోవచ్చు, చెల్లి అపార్థం చేసుకోవచ్చు, తోబుట్టు అపార్థం చేసుకోవచ్చు, నీ స్నేహితుడు అపార్థం చేసుకోవచ్చు. వాడు అపార్థం చేసుకోవడం అది వాడి వ్యక్తిత్వం. వాడు అపార్థం చేసుకున్నాడని చెప్పేసి నువ్వు కూడా అపార్థం చేసుకున్నట్లయితే వాడికి నీకు తేడా ఏమి ఉండదు. కాబట్టి బైబిల్ ఏం సెలవిస్తుంది? నీ శత్రువుని ప్రేమించు, నీ శత్రువు కోసం ప్రార్థన చేయి. చేతులారా శత్రువుగా మారినా సరే దేవుడు చెప్తున్నాడు, వాడు నీకు శత్రువు కానీ నువ్వు మాత్రం వాడికి శత్రువుగా ఉండద్దు. నా జీవితంలో దేవుడు నాకు నేర్పించిన అద్భుతమైన పాఠం ఇది. నా గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినివ్వండి, నేను మాత్రం చెడుగా మాట్లాడడానికి సిద్ధంగా లేను. ఎందుకని? చెడుగా మాట్లాడడం వాళ్ళ వ్యక్తిత్వం. చెడుగా మాట్లాడినప్పటికీ కూడా మౌనంగా సహించటం దేవుడు నాకు ఇచ్చిన వ్యక్తిత్వం. ఎందుకని? నాకు తెలుసు నేనేమిటో, నేను చేస్తున్న సేవ ఏమిటో. వాళ్ళతో వాగ్వాదానికి దిగడానికో, వాళ్లకు బుద్ధి చెప్పడానికో, వాళ్ళు రాయి వేశారనుకోండి, తిరిగి రాయి వేశారనుకోండి, మళ్ళీ రాయి వేస్తారు. ఇక రాళ్ళు వేసుకుంటూ కూర్చుంటే నేను ఎప్పుడు సేవ చేయాలి? ఇంత అద్భుతమైన సేవ దేవుడు నాకు ఇచ్చినప్పుడు ఆ రాళ్ళు వేస్తూ ఉంటే సాధ్యమైతే తప్పించుకోవడం, 1-2 పడినా సరే పట్టించుకోకుండా ముందుకు సాగటమే దేవుడు నాకు నేర్పించాడు. ఈ సహోదరి సహోదరులు, మీ జీవితంలో కూడా మేలు చేస్తే కీడు చేసేవాళ్ళు ఉంటారు. యేసుక్రీస్తు ఈ లోకానికి మేలు చేయడానికి వచ్చాడు, మరణించడానికి వచ్చాడు, పాపులను రక్షించడానికి వచ్చాడు. కానీ అపార్థం చేసుకున్నారు, అన్యాయపు తీర్పు తీర్చారు, దెయ్యాలకు రాజు అని చెప్పి అన్నారు. సిలువ వేయండి, సిలువ వేయండి అని చెప్పి అన్యాయంగా సిలువ వేసేశారు. ప్రాణంగా ప్రేమించిన మనిషిని తన ప్రేమ చూపించడానికి వస్తే చంపేశారండి. చనిపోయినా సరే ఆయన మనిషిని రక్షించడానికే తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఈరోజు నువ్వు నేను కూడా ఈ లోకంలో అపార్థం చేయబడుతున్నప్పుడు అలసిపోకండి. అపార్థం చేసుకునే వాళ్ళు మీ చుట్టూ ఉన్నప్పుడు అవమానంగా భావించకండి, మానసికంగా కృంగిపోకండి. అతడు బట్టలు కుట్టుకునేవాడు, ఒక్కడే బట్టలు కుడతాడు. ఆ ఊర్లో ఇంకెవరు బట్టలు కుట్టేవాళ్ళు లేరు. అతని బట్టలు కుట్టే వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు, బాగా 2 చేతులు డబ్బు సంపాదిస్తున్నాడు. పక్కింటోడు ఉండేవాడు వచ్చి వాడు దివాలా తీసేశాడు. బాగా డబ్బులు సంపాదిస్తున్నా ఈ బట్టలు కుట్టేవాడి దగ్గరికి వచ్చి, ఏంటయ్యా 2 చేతులు సంపాదిస్తున్నావు కదా, మన ఊరికి ఏదైనా చేయొచ్చు కదా, మన ఊరికి ఏదైనా చేయొచ్చు కదా, చాలామంది ఆకలితో అలమటించిపోతున్నారు కదా, పంటలు పండట్లేదు కదా, మన ఊరికి ఏదైనా చేయొచ్చు కదా అని అంటూ ఉండేవాడు. ఇతను మౌనంగానే బట్టలు కుట్టుకుంటూ ఉండేవాడు. బాగా డబ్బులు సంపాదించేవాడు. వాడు వచ్చి, బాగా డబ్బులు సంపాదిస్తున్నాం, మన ఊరికి ఏదైనా చేయొచ్చు కదా అని అంటే నవ్వేసి బట్టలు కుట్టుకునేవాడు. ఒకరోజు పాపం అతనికి ఆరోగ్యం బాగా, పక్కింటోడు వచ్చాడు, మంచం మీద జ్వరంతో కాలిపోతూ ఉన్నాడు. ఆ పక్కింటోడికి ఒక ఆలోచన వచ్చింది, వీడు 2 చేతుల డబ్బులు సంపాదించి ఒక్కడు కూడా పిల్లి కూడా భిక్షం పెట్టలా, ఇలాంటి వాడికి రోగం వస్తే నేనెందుకు వీడికి సహాయం చేయాలి, మందులు వేయాలి అని చెప్పి తనకు తెలిసి కూడా ఎవ్వరికి ఏం చెప్పలా, తను కూడా మందులు ఇవ్వలేదండి. ఆ మంచం మీదే తనకు జ్వరం వచ్చినప్పుడు, ఆరోగ్యం పాడైనప్పుడు కనీసం వచ్చి చూసేవాడు ఒక్కడు కూడా లేక అలాగే వారాల పాటు మంచం మీద పడి ఉండి మందులు లేక ఆహారం లేక చచ్చిపోయాడండి. పక్కింటోడు వచ్చి, పీడ విరుగుడైపోయింది. డబ్బు సంపాదించడం తెలుసు కానీ ఆ డబ్బును మనుషులకు పంచిపెట్టడం చేత కాదు పనికిమాలినోడికి అని చెప్పేసి అందరికీ చెప్పాడు.
వాడిని మోయడం వేస్టు, వాడిని సమాధి చేయడం వేస్టు. వాడి వల్ల ఏమిటి ప్రయోజనం మన గ్రామానికి? దరిద్రుడు సంపాదించాడా కానీ ఎవరికన్నా పిల్లికన్నా భిక్షం పెట్టాడా అని చెప్పి ఊరంతా ప్రచారం చేస్తే వాళ్ళు కూడా అది నమ్మేశారండి. అలాగే ఊహించుకునే ఎవ్వరు వచ్చి రోగంతో ఉన్న వాడికి ఎటువంటి సహాయం చేయలేరు. తను చనిపోయిన తర్వాత ఆ ఊరిలో అందరికీ ఎంతో కొంత అన్నం పెట్టేది రేషన్ షాప్. ఆ రేషన్ షాపు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రేషన్ షాప్ కాదు. ఎవరో ఒక అతను వచ్చి రేషన్ షాపు పెట్టి అందరికీ రూపాయికో బియ్యం ఇస్తూ ఉంటే ఆ బియ్యమే తింటూ ఆ గ్రామంలో బతుకుతూ ఉండేవాళ్ళు. ఈయన చచ్చిపోయిన తర్వాత రేషన్ షాపు మూతపడింది. ఆ రేషన్ షాప్ మూతపడితే ఆ రేషన్ షాప్ నడిపించే వ్యక్తిని అడిగారు, ఏంటయ్యా మూసేశావు? నువ్వు పెడితేనే, నువ్వు ఇస్తేనే మేము తింటున్నాం, మేము బతుకుతున్నాం. నేను రేషన్ షాప్ మూసేస్తే మేము ఎలా బతకాలి? బిడ్డలు ఎలా పోషించుకోవాలి? మాకేం అర్థం కావట్లేదు, మూసేసావేమిటి? రేషన్ షాప్ అతను అంటున్నాడు, మూకేం చేస్తాను. ప్రతి నెల తను సంపాదించే సంపాదనతో పట్టణంలో బియ్యాన్ని కొని నా చేత రేషన్ షాప్ పెట్టి మీ అందరికీ అన్నం పెట్టాడే, అతను చచ్చిపోయాడు. కాబట్టి ఈరోజు నేను రేషన్ నా దగ్గర లేదు ఇవ్వడానికి. అన్నదాత చచ్చిపోయాడు కాబట్టి మీ ఎవ్వరికి అన్నం దొరికే ఛాన్స్ లేదు. ఈ పనికి మాలిన వాడు ఏం చేశాడు? మేలు చేసేవాడిని అపార్థం చేసుకొని ఊర్లో ఉన్న వాళ్ళందరికీ అపార్థం చేసుకునే విధంగా చేసి అతనికి ఆపద వచ్చినప్పుడు కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా చేసి అన్నదాతను చంపేశారండి. అపార్థం, మంచివారిని అపార్థం చేసుకునే తత్వం మనకి కీడు చేస్తుంది. ప్రియ సంగమా, మంచివారిని అపార్థం చేసుకోకండి. ప్రేమించేవారిని, ఆప్యాయతను పంచేవారిని, అండగా నిలబడేవారిని, నీకోసం ప్రార్థన చేసేవారిని అపార్థం చేసుకోకండి. నీకు కొంచెం అపార్థంగా కనిపించినా సరే క్షమించేసి వారితో మంచితనాన్ని, మంచి స్నేహాన్ని కొనసాగించండి, కానీ స్నేహాన్ని మాత్రం తుంచేసుకోకండి. యేసుక్రీస్తు ఈ లోకానికి మన కోసమే వచ్చాడు, జీవదాతగా వచ్చాడు. ఆ జీవదాతను అపార్థం చేసుకొని పాపిష్టి లోకం ఏం చేసిందో తెలుసా? చంపిపడేసిందండి. ఆయన శిలువలో మరణించాడు, కానీ నన్ను మాత్రం రక్షించకుండా ఉండలేదండి. తను మరణిస్తూనే నన్ను రక్షించి మరీ మరణించాడు.